ఇక ఎంతకాలము ఆ అద్భుతాన్ని చూడకుండా నీ యాత్రను కొనసాగిస్తూ ఉంటావు? నామకత బ్రతుకుని ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం ఈ దరిద్రతను, ఈ నష్టాన్ని, ఈ లేమిని, ఈ కష్టాలను, ఈ శ్రమలను అనుభవిస్తావు? ఇక బ్రతుకును మార్చుకోవాలని ఆశ నీలో పెరగదా? నీలో రాదా? ఏది ఆ నమ్ముకున్న ఆ భక్తి ఏది? ఇశ్రాయేలు ప్రజలు ప్రభు ఎన్నుకున్న వారే. ఈ ఇశ్రాయేలు ప్రజలు ప్రభువును ఆశ్రయించిన వారే. ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారే, దేవుని సమూహముగా పిలువబడుతున్న వారే. కానీ వారు త్రోవ తప్పినందువలన వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. నువ్వు త్రోవ తప్పినందువలన నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదు, మేలులు జరగట్లేదు, నష్టాలు గుండా నీ యాత్రను కొనసాగించవలసి వస్తూ ఉన్నది. నీ బ్రతుకును ప్రభువుకు అప్పగించుకోగలిగితే నా ప్రభువు నీ కొరకు ఒక రక్షకుని లేపుతాడు.